అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి పగ్గాలు చేపట్టిన నుంచి వలసల అంశంపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీసాలు, పౌరసత్వం ఇచ్చే పద్ధతులను ఇంకా కఠినతరం చేయడానికి కొత్త ఐడియాలు చేస్తున్నారు. అయితే రీసెంట్గా యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ నూతన అధ్యక్షుడు జోసెఫ్ ఎడ్లవ్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఏంటంటే తమ ప్రభుత్వం నైపుణ్యం ఉన్న అంటే స్కిల్డ్ వర్కర్స్ కోసం వీసా సిస్టంలో మార్పులు చేయబోతుందట. అంతేకాదు అమెరికా పౌరసత్వం కోసం ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షలను కూడా ఇంకా క్లిష్టంగా మార్చాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు అంత కఠినంగా ఏమీ లేవు, టెస్టుల్లో అందరూ బట్టి పట్టి సమాధానాలు ఈజీగా చెప్పేస్తున్నారు అని ఎడ్లో భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు H1B వీసా రిఫార్మ్స్ ఎలా ఉపయోగించుకోవాలనే దానిపైన కూడా మళ్ళీ ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు. ఇక ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ఈ మార్పుల ప్రయత్నం చేశాం, కానీ తర్వాత జో బైడెన్ వచ్చాక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక H1B వీసా పైన కీలక మార్పులు జీతం, పొజిషన్ ఆధారంగా మారతాయని కూడా చెప్తున్నారు. అమెరికాలో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వలసదారుల పైన చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వీసాలు ఇచ్చే ముందు సోషల్ మీడియా వెట్టింగ్, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏంటి, అసలు మీరు దేనికి కామెంట్స్ చేస్తున్నారు, దేన్ని లైక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తుంది. సో దాన్ని ఇంకా తప్పనిసరి చేసేసారనమాట. అది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా వీసా వచ్చాక కూడా రూల్స్ పాటించకపోతే దేశం నుంచి పంపించేస్తాం, దేశ బహిష్కరణ చేస్తామని కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఇక అమెరికా పౌరసత్వం కోసం కొత్త ప్రపోజల్స్ ఇంకా చర్చల్లోనే ఉన్నాయట. అందులో ఒక వింత ఐడియా ఏంటంటే పౌరసత్వం కోసం ఎన్నడూ లేని విధంగా ఒక రియాలిటీ షోను పెట్టబోతున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి అప్పట్లో. ఆ షోలో పాల్గొనే వాళ్ళంతా అమెరికా పైన తమ దేశభక్తిని చూపించుకునేలా పోటీలు ఉంటాయట. మొత్తానికి అమెరికాకి వలస వెళ్ళాలనుకునే వాళ్ళకి లేదా ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా కఠినం కాబోతున్నాయి అని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక H1B వీసాల నుంచి పౌరసత్వం పరీక్షల వరకు అన్నింటిలో మార్పులు రాబోతున్నాయా లేదా అనేది ఇంకా వేచి చూడాలి ముందు ఏం జరుగుతుందో.